వచ్చేసి ఉన్నారు. సంబంధించి ఆ వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య మరియు రాము పనులు ముగించుకుని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసి అన్నమయ్య సంకీర్తనలు విని ఆనందించి ఆ వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య మరియు రాముడి యొక్క కృపకు పాత్రులు అవ్వాలని మనవి చేసుకుంటూ లక్ష్మి గారు మాట్లాడతారు ఇప్పుడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఇక్కడ ఉపస్థితులైన పెద్దలందరికీ నమస్సులు. చంద్రశేఖర్ శివరామన్ గారి గురించి చెప్పడం అంటే సూర్యుడికి దివిటి చూపించడమే, కానీ శిష్యురాలిగా దాదాపు 12 సంవత్సరాల అనుబంధం కాబట్టి వారి గురించి 2 మాటలు చెప్పే ధైర్యం చేస్తున్నాను. చాలా విషయాలు చెప్పే సమయం లేదు, కొన్ని విషయాలు మాత్రమే. వీరు అన్నమ్మాళ్ గారు శివరామన్ గారి కుమారులు. అలాగే సంగీతంలో భక్తరామదాసు కాలేజ్ నుంచి డిప్లొమా చేశారు. నేతి శ్రీరామ శర్మ గారి వద్ద తొలిగా సంగీత విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ కూడా ఇంత లబ్ధ ప్రతిష్ఠులైనా కూడా డాక్టర్ రాఘవాచారి గారి వద్ద ఇంకా సంగీతం నేర్చుకుంటూ మెళకువలు అద్దుకుంటూ నాకు వచ్చింది చాలు అని, లేకపోతే నేనే గొప్పవాడిని కాదు అని మా అందరికీ కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. వీరు వెనుక ఇందాక మహిదర్ సీతారామ గారు సార్ మీరు చెప్పినట్టు లక్ష్మీ చంద్రశేఖర్ గారు వీరికి బ్యాక్ బోన్. మమ్మల్ని అందరినీ శిష్యురాళ్ళని ఎంతో ప్రోత్సహించడంతో పాటు భక్త రామదాసు గారి జయంతికి భద్రాచలం తీసుకొని వెళ్ళడం, అలాగే మంత్రాలయంలో పురంధరదాసు గారి ఆరాధనకు తీసుకువెళ్ళడము, ఇక్కడ వివిధ సభల్లో పాల్గొనే అవకాశం కల్పించడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ట్విన్ సిటీస్లో ఉన్న అన్ని సభల వారిని కూడా, సభల నిర్వాహకుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరితోటి కలిసి ప్రాక్టీస్ చేయించి కీర్తనలు కూర్చి 2015లో ఎంత అత్యంత ప్రతిష్టాత్మకమైన నాదనీరాజనం మండపంలో వీరందరితో కూడా అన్ని సభల వాళ్ళు ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళంతా కూడా కలిసి నాదనీరాజన మండపంలో నాదార్చన చేశారు వెంకటేశ్వర స్వామికి. అంటే ఇలా ఎన్నో వారి కీర్తి కిరీటంలో కలికితురాయిలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఇంకా మా పిల్లల విషయానికి వస్తే 3 ఏళ్ల వయసు నుంచి మేము ఇక్కడే పుట్టి పెరిగామని చెప్తారు పిల్లలు. ఇక్కడే ఉన్నారు, సరిగమల అభ్యాసం మేడం దగ్గర సార్ దగ్గర చేశారు. ఇప్పుడు చదువుల్లో పడ్డా కూడా ఆ అభ్యాసం కొనసాగిస్తూ ఉన్నారు. మాకు మా పిల్లలకి కూడా 2 తరాలకి అమ్మా నాన్న అయ్యారు ఒక రకంగా చెప్పాలి అని అంటే. కేవలం గురువు గారు మాత్రమే కాదు, చిన్న చిన్న మనస్పర్ధలు కొట్లాట్లు అన్నీ అయ్యాయి నిజం చెప్పాలంటే. కానీ వాటన్నిటినీ తోసేసి చిన్నవాళ్ళు తెలియదు నా పిల్లలు అనుకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సభలో మేము శిష్యులం అవ్వడము, గురువుగారికి శిష్యులం అవ్వడము, అలాగే వాలంటీర్స్గా పనిచేసే అవకాశం రావడం మా అందరి పూర్వజన్మ సుకృతం. ఈ సభ ఇలాగే ఇంకా 25 ఏళ్ళు నడవాలి. మేమంతా మా పిల్లలు వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా, వాళ్ళకి రాబోయే వాళ్ళు కూడా ఇక్కడ ఈ సభలో తప్పకుండా సార్కి మేడంకి వెన్నుదన్నుగా ఉండి మేమంతా కూడా వారి ఆశీస్సులతోటి మేము మా పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కాంక్షిస్తున్నాను. ఇది నా ఒక్కదాని మాట కాదు, సార్ స్టూడెంట్స్, దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, 3 ఏళ్ల నుంచి సార్ దగ్గర ఉన్న చిన్న పిల్లలందరి ఆకాంక్ష కూడా. ధన్యాస్మి. స్వస్తి.